హాయ్ అండి, చాలా సింపుల్ గా హోమ్ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేసుకుందామా. ముందుగా చికెన్ ను బాగా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చిగా కట్ చేసుకున్న 1 ఎర్రగడ్డ, సన్నగా కట్ చేసుకున్న 1 టమాటా, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి అన్ని కలిసేటట్టు బాగా కలుపుకొని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక కరివేపాకు, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను ఇందులో వేసుకుని అంతా ఒక 7 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకుని చికెన్ ను ఉడికించుకోవాలి. పైన మూత పెట్టి లేకి 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, కొద్దిగా కొబ్బరి వేసి అలాగే కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉడుకుతున్నప్పుడు ఈ పేస్ట్ ను అందులో వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చికెన్ 90% ఉడికాక 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్ములో. టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అంతా కలుపుకోవాలి. టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.